దాని విషయమై ఏడ్చి ఆ యొక్క పట్టణమును చూసి ఏడుస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు. మరొక సందర్భంలో మనం గమనించినట్లయితే బేతనీలో ఉన్నటువంటి లాజరు చనిపోయినప్పుడు ఆయన సమాధి దగ్గరికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఆయన యేసు కన్నీరు విడిచిన దేవుని వాక్యంలో రాయబడినటువంటిది ఉంది. ఆయన ఏడ్చినటువంటి వారికి ఉన్నారు. ఎందుకు అనంటే, ఓ లాజరు, నేను ఎన్నో పర్యాయాలు దర్శించున్నాను, నేను ఎన్నోసార్లు నీ చుట్టూ మీ ఇంటికి నేను వచ్చినటువంటి వాడుకున్నాను, కానీ ఈ రోజున నీవు ఎక్కడున్నావు అని అంటే సమాధిలో కుళ్ళిపోతున్నావే, అయ్యో ఏంటి ఈ స్థితి అంటూ యేసుప్రభు వారు కన్నీరు విడిచిన దైవ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే ఎవరు కూడా, ఏ పట్టణమే కానీ, ఏ గ్రామమే కానీ, ఏ దేశమే కానీ, ఏ వ్యక్తే కానీ నశించిపోవటము దేవునికి ఇష్టం లేదండి. ఆ యొక్క పట్టణము సుభిక్షంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ వ్యక్తులు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులు